హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్. సో మన ఛానల్లో వచ్చేసి ఫుడ్ రివ్యూ వీడియోస్ కానివ్వండి, అంటే మనం బయటకు వెళ్ళి ఫుడ్ తిని రివ్యూ ఇస్తాము, అలాగే ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి, ఇలా మంచి మంచి రెసిపీస్ కూడా మేము చేస్తాము. సో ఈ రోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? సో కర్ణాటక స్పెషల్ అయిన మన దొన్నె బిర్యానీ అయితే మనం ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి బెంగళూరులో శివాజీ మిలిటరీ హోటల్ ఉంటుందండి. అక్కడ మేము 2-3 సార్లు ట్రై చేసాము. చాలా బాగుందండి ఆ బిర్యానీ, వర్త్ అని చెప్పొచ్చు. సో అదే బిర్యానీ ఈ రోజు మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి అన్నీ నేను మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో శివాజీ మిలిటరీ హోటల్ బెంగళూరు అని చెప్పాను కదండి, హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు. సో మనం నెక్స్ట్ వీక్ కుదిరితే అక్కడికి వెళ్దాం, అక్కడ కూడా రివ్యూ చేద్దాం. ఓకేనా? సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ కి ముందుగా మనం చిట్టి ముత్యాల బియ్యం తీసుకుంటున్నామండి. చిట్టి ముత్యాల బియ్యంతోనే దొన్నె బిర్యానీ మనం చేస్తున్నాం ఈ రోజు. సో ఈ బియ్యాన్ని నీట్ గా వాష్ చేసేసుకొని గంట పైన మనం నానపెట్టుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ చిట్టి ముత్యాల బియ్యంతో. ఈ లోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుని, చికెన్ ముక్క చూసారు కదా, ఆ సైజ్ కొట్టేస్తే మనకి బిర్యానీ బ్రహ్మాండంగా వస్తుందండి. నీట్గా వాష్ చేసేసుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పెరుగు వేసేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు చికెన్లో చూసారు కదా, నేను మసాలాలు కానివ్వండి, కారం కానివ్వండి, అలాంటివి ఏవి వేయలేదండి. ముందుగా బియ్యాన్ని కడిగి గంట పైన నానబెట్టేస్తున్నాము. చిట్టి ముత్యాల బియ్యం అండి, అవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అవి లేవనుకోండి నార్మల్ బియ్యంతో బాస్మతి కూడా చేయొచ్చు. కానీ దొన్నె బిర్యానీలో స్పెషల్ మనకి చిట్టి ముత్యాల బియ్యమే మెయిన్ అనమాట. సో ఈ లోపు చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఒక సీక్రెట్ మసాలా తయారు చేయాలి. దాంట్లో ఏమి వేయాలి ఏంటి అవి కూడా మీకు తెలియాలిగా, చూసేద్దామా? సో కొత్తిమీర, పుదీనా, మెంతం కూర, పచ్చిమిరపకాయలు, బిర్యానీ దినుసులు, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఇవన్నీ మనం పేస్ట్కి వాడతాము. ఇవి వచ్చేసి మనం బిర్యానీలోకి అయితే వాడతాం అనమాట. బిర్యానీ దినుసులన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. క్లియర్గా చూడండి, కొలతలతో పాటు చెప్తున్నాను నేను ఎలా చేసుకోవాలి, ఎంత కొలతల్లో వేసుకోవాలి అనేది. ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి మనకి సీక్రెట్ పేస్ట్ అనమాట. కొత్తిమీర, పుదీనా, మెంతం కూర, పచ్చిమిరపకాయలు, బిర్యానీ దినుసులు, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు. బిర్యానీలో కూడా వేస్తాము. ఇక్కడ మన సీక్రెట్ పేస్ట్లో కూడా మనకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కావాలి. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, స్పైసీ వస్తుంది. సీక్రెట్ మసాలా కోసం ముందుగా బాండి పెట్టుకున్నాను. దాంట్లో నూనెతో పాటు నెయ్యి కూడా వేస్తున్నానండి. ఎక్కడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు నెయ్యి ఉంటేనే ఆ అరోమా అనేది బాగుంటుందండి. సో కాబట్టి నూనెతో పాటు నేను నెయ్యి కూడా వేస్తున్నాను. ఇది సీక్రెట్ మసాలా కోసం. బిర్యానీలో మళ్ళీ నెయ్యి వేసుకుంటాము. సో నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు వేసాను, మిరియాలు, లవంగాలు, అలాగే 1 స్పూను షాజీరా తీసుకున్నాను, 2 స్పూన్ల సోంపు తీసుకున్నాను, దాల్చిన చెక్క, అలాగే ఇలాయచి, జాపత్రి, స్టార్ పువ్వు అయితే వేసుకున్నాను. ఇవి 2 నిమిషాలు నూనెలో వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించకండి, మాడిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు అలా ఉన్న తర్వాత మిగతావి మనం వేసుకుందాము. సో ఈ సీక్రెట్ మసాలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, దొన్నె బిర్యానీ చకచకా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందామండి. నేను 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకోండి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి. అవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ పేస్ట్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చకచకా చేసేసుకోవచ్చు. ఈ సీక్రెట్ మసాలా చేసి పెట్టేసుకుంటే దొన్నె బిర్యానీ గబగబా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా మన ఇంట్లో ఈ దొన్నె బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇవి కలర్ మారాలి, కొద్దిగా నూనెలో వేగిద్దాము. చూసారు కదా, మనం బిర్యానీ స్పైసెస్ వేసాము, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు అయితే వేసాము. అవి వేగిపోయిన వెంటనే మనం పుదీనా వేద్దాం, కొత్తిమీర, మెంతం కూర, అన్ని 2 గుప్పిళ్ళు అయితే నేను తీసి కడిగి నీట్గా పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసి ఈ నూనెలో వేగాలన్నమాట. తర్వాత ఇది చల్లార పెట్టుకొని మనం పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన దొన్నె బిర్యానీకి కావాల్సిన సీక్రెట్ మసాలా రెడీ అయిపోయినట్టే. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హైలో పెడితే మాడిపోతుంది. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుందాము. ఇది కుక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చినాక పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇది. సో ఇది మన దొన్నె బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అండి. ఇది కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా మన దొన్నె బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి.
బిర్యానీ కోసం మనం ముందుగా ఈ గిన్నె అయితే పెట్టుకున్నానండి. నేను 2 కేజీల బియ్యం 2.5 కేజీల చికెన్ కాబట్టి అవి ఫ్రీగా ఉడకాలంటే ఈ మాత్రం గిన్నె అయితే పెట్టాలన్నమాట. సో దీనిలో వచ్చేసి నేను నూనె, నెయ్యి 2 సమానంగా అయితే వేసానండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందాం. ఆకు, స్టార్ పువ్వు, జాపత్రి, అలాగే రాతి పువ్వు, ఇలైచి వచ్చేసి మనం 7 నుంచి 8 వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలిపేసుకుందాము. ఇవి మాడద్దండి, కొంచెం నూనెలో ఏగితే సరిపోతుంది. వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేసానండి నేను, ఎందుకంటే పేస్ట్లో కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ మనకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 సరిపోతాయి. వీడియోని సేవ్ చేసుకోండి, ఎక్కడైనా మర్చిపోయినా మళ్ళీ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కొద్దిగంత వేగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు మీరు కావాలంటే సపరేట్గా నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చు. నేను 4 జీడిపప్పు అయితే వేసేసాను. సో దాన్ని అలా కలిపిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేద్దాము. వేసేసి అలా కలుపుదామండి. ఈ బిర్యానీకి ఏంటంటే మనం కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకునే బాధ్యత మనదే అనమాట. సో మన ఛానల్లో వచ్చేసి బోల్డ్ రివ్యూ వీడియోస్ ఉంటాయి, ట్రావెల్ వీడియోస్ ఉంటాయి, అలాగే ఇలా మంచి మంచి రెసిపీస్ మేము పెడుతూ ఉంటామండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా చక్కగా ముక్క మెత్తపడింది. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేద్దామండి. ఈ పేస్ట్ ఎలా చేయాలో గుర్తుంది కదా. వీడియోని సేవ్ చేసుకోండి, నచ్చితే ఓ లైక్ చేయండి. అలాగే ఇలా ఫుడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. రివ్యూ వీడియోస్ ఉన్నాయి, ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి, ఇలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. సో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు అయితే పోసానండి. సో ఇది మనకు మరుగు రావాలన్నమాట. ఈలోపు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి మరగనిద్దాం చక్కగా. సో చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి, కింద నుంచి పైకి గుర్తు పెట్టుకొని ముక్క చితికిపోకుండా చక్కగా కలుపుకోండి. దానికి సరిపడా మనకి స్పూన్ అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు వాటర్ మరిగిపోయాయి కదా, మనం నానబెట్టుకున్నాము, గంట పైన నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యం అయితే వేసానండి. మీకు చిట్టి ముత్యాల బియ్యం అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోండి. కానీ దొన్న బిర్యానీలో హైలైట్ వచ్చి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అలాగే చిట్టి ముత్యాలు ఫ్లేవర్ ఇస్తాయండి. సో ఇప్పుడు నేను కింద పెనం పెట్టేసి దాని మీద గిన్నె పైన ఆవిరి కోసమని పెద్ద గిన్నెలో వాటర్ పోసి పెట్టేసి దమ్ పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే ఉంచాను. సో ఇప్పుడు మంచిగా గుమగుమలాడే మన దొన్నె బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పొడి పొడిలాడుతా చక్కగా వచ్చిందండి. సో ట్రై చేయండి, ట్రై చేసి మా కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని. చిట్టిముత్యాల బియ్యంతో ట్రై చేయండి, నార్మల్ బియ్యంతో ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇదన్నమాట మన దొన్నె బిర్యానీ కర్ణాటక స్పెషల్. జనరల్గా శివాజీ మిలిటరీ హోటల్ అనగానే మనకు గుర్తొచ్చేది బెంగళూరు, కానీ హైదరాబాద్లో బ్రాంచ్ అయితే ఉందండి శివాజీ మిలిటరీ హోటల్. కుదిరితే నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ వెళ్తాను, మీకు అక్కడ ఈ దొన్నె బిర్యానీని అక్కడ టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇట్స్ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. చూసారు కదా, ముక్క అయితే టెండర్గా వచ్చిందండి. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, అలాగే టేస్ట్ కూడా స్పైసీ. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాము. పర్ఫెక్ట్గా టేస్ట్ వచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి, మాకు కమెంట్ చేసి చెప్పండి. ఇదన్నమాట మన ఈరోజు కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.